సుదర్శన రాజపుత్ర సంవాదం. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచీవులు లేరు, కోశం లేదు, బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరుగుతోంది. మేమంతా ససేన సమేతంలై వచ్చాము. చూస్తున్నావుగా. మరి నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు, మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యుధజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాము. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెళతావో నీ ఇష్టం. నీకు సైన్యం లేదు, ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు. రాకుమారులారా, నిజమే, మీరన్నట్టు నేను ఒంటిగాడినే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవరూ లేరు. స్వయంవరం విని చూసిపోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది. వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏదీ జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడు లేడు. అంతటా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చేయాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చిత్తం ఏమిటి? దేవతలకు, సమస్త ప్రాణకోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజుని చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా, నిర్ధనుడినైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు, చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పడం లేదు, బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది, దానికేమి గాని నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే. ఆవిడ ఏమి చేయాలనుకుంటుందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగా లేదు, ఏ ఆశ లేదు. జయ అపజయాలు రెండూ సమానమే. పొంగను కుంగను, అనుమంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ ఆధీనంలోనే కదా. మరి ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సులలో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము విత్తర్చించుకున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధుపురుష, నువ్వన్నది సత్యం. మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కానీ యధజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాము. అటుపైన నీ ఇష్టం. నీ మనసుకి ఏది తోస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయ తెలిచి నిజం చెప్పారు. సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడి పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు. స్వతంత్రుణ్ణి అనడానికి ఎవరికీ వీలు లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మ వశంగా నడుస్తుంది. కాలం మూడనిదే. దేవుడైన మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్త మాత్రులు. కాలం సనాతనం. అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని యుధజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్త మాత్రులే. కాలమే వారిద్దరిని తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవడూ బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నమూ లేకపోయినా, ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి నేను యుధజిత్తుకు భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను.
స్థిమితంగా ఉన్నాను. దేవి నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది శుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించవలసిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం తెలివి తక్కువతనం కాదు. అందుచేత సవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియవు. అందుకే నిర్భయంగా నిస్సంకంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటి ఏదీ నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు. యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి. నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. జన్మేజయ, సుదర్శనుడికి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరునాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభ ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు. పైని చమ్కీలు, చాందినీలు, చుట్టూ రకరకాల పూలదండలు, అగరుధూపాలు, నేల అంతటా విలువైన తివాసీలు. స్వయంవరం సభామండపం సుగంధ పరిమళాలతో గుమగుమలాడుతుంది. అటూ ఇటూ సూత్రపట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, వాటిపై మణికచిత మహస్తరణాలు, బాలిసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాలు, మృదురవాలతో వింజామరులు వీస్తూ సుందరాంగులు మధ్యలో కంబళీపరిచిన విశాలమైన నడవ. రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కొక్కరే టీవీగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటి గణ పరివృత్తులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడ్కొని వచ్చి నేత సింహాసనాలను అలంకరింపజేస్తున్నారు. సింహాసనాలలో రాకుమారులు దివ్య విమానాలలో దేవతల్లా విరజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సుదర్శనుడి మెడలోనే కనకదండ వేస్తే వివాదం చెలరేగుతుంది, యుద్ధము తప్పదు అని మనసులోనే మలగులు పడుతున్నారు. మంగళవాద్యఘోష ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీ రాజపుత్రి శశికళలాగా వేదికపైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగ స్నానం చేసిన కురులు తుమ్మెద రెక్కల్లాగా కదలాడుతున్నాయి. సన్నని మేలు ముసుగులో నుంచి రత్నాభరణాలు మిలమిలలాడుతున్నాయి. సోమవాసో విరాజిత శరదిందు చంద్రికలా ఉంది. మధుకమాలిక పట్టుకొని నిలబడింది. వివాహోచిత్తమైన అలంకరణతో సాక్షాత్తు క్షీరసముద్రరాజ తనయలా ఉంది. రవ్వంత చింత వ్యాకులి చిత్తయే కనిపించింది. సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి శశికళ, మండప మధ్యభాగంలోకి పద. అటూ ఇటూ భారులు తీరు భూపతులు బంగారు గద్దెలపై విరాజమానులై ఉన్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి విచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టినవారు. వీరిలో నీ మనసుకు నచ్చిన రాకుమారుణ్ణి వరించు తల్లి. నీ ఇష్టమే ఇష్టం. ఇది ఇచ్ఛా స్వయంవరం అన్నాడు. మితభాషిణి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారుల దృష్టి పదంలోకి నేను వెళ్ళను. క్షమించు, అది వేశ్యల పని. కాముకులై వీరంతా నన్ను అభగా చూడటం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేట్టయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కదా.
నన్ను చూసి వీరంతా మనసులలో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకొని స్వయంవరం సభ మండపంలోకి కన్యకామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో వేశ్య అయిపోయినట్టే. భారస్త్రీ విపణి వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి గుణగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీరందరినీ తిలకించనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారో కానీ ఇది నాకు సుతరాము ఇష్టం లేదు. నేను దీన్నిప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావాల్సింది వేశ్యత్వం కాదు, పత్నిత్వం. తండ్రి, నేను సుదర్శుడికి మనసు ఇచ్చేశాను. సర్వాత్మన వరించాను. అతన్ని తప్ప మరెవరిని పరిణయమాడను. నా శుభం కోరుకునేవాడివైతే మంచి ముహూర్తం పెట్టించు. వివాహ విధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి. శశికళ ప్రసంగానికి సుబాహుడు మనసులో సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనా సమేతులై వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాక అంతటి సైన్యబలం కానీ దుర్గబలం కానీ లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడా అనుకుందామా అంటే అతడు ఒంటరివాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయసువాడు. ఇప్పుడు ఏమి చేయాలి? ఏది దారి? అయ్యో, కోరి దుఃఖసాగరంలో మునిగాను. చాలాసేపు మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకొని సభామండప మధ్యభాగంలోకి వెళ్ళాడు. శశికళ ఎంతకీ వేదిక దిగిరాదేమిటి అని ఎదురుచూసి తండ్రి కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఏమిటో అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగి వచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు. రాజబృందం మధ్యలోకి వచ్చిన సుబాహుడు అన్ని వైపులకు తిరిగి అందరికీ సవినీయంగా శిరసు వచ్చి నమస్కరించాడు. రాకుమారులారా, ఏం చేయను? సభా మండపంలోకి మా అమ్మాయి రానంటుంది. ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పాను, తల్లి ఎంతగానో చెప్పింది. అయినా సరే ససేమిరా అంటుంది. క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరున శిరస పాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుని. దాసుడి తప్పులు దండంతో సరి. మధర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుని చేయండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పిస్తాను. సంతోషంగా స్వీకరించండి. మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినడం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడింకా నా దుఃఖానికి అంతు ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా కరుణావరుణాలయులు, మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత మొండికేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి దేనితో ఏమిటి కానీ మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ పాదదాసుణ్ణి. నా కూతురుగానే భావించండి. నా కూతురిని మీ కూతురుగానే భావించండి. దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏమి చేస్తాడోలే పాపం అనుకున్నారు. సింహాసనాల నుంచి లేచారు. ఒక్క యుధజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడు అయ్యాడు. చెట్టంత ఎత్తు లేచాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేమిటి? ససైన్యంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారిన మేము పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శనుడికి కట్టబెడతావా? ఏ పైనైనా చేయబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దు. బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శనుడిని చంపుతాను.
నీ కూతుర్ని నా మనుమడు శత్రుజిత్తుకు ఇచ్చి ఇప్పుడే ఇక్కడే తాళి కట్టిస్తాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఆ పుడుగాడు సుదర్శనుడు ఏపాటి భరద్వాజాశ్రమంలోనే వీణ్ణి మట్టుపెట్టి ఉందను. ఆ వేళ మహర్షి అడ్డం పడ్డాడు కనుక బతికిపోయాడు. ఈవేళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నీకు 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకి ఇచ్చి వివాహం జరిపించావో సంబంధీకుడు అవుతావు గనక బతికిపోతావు. లేదంటే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునే వాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్చస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు. బంధుత్వం కలుపుకుంటారు. అంతేగాని సుదర్శనుడు లాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకికి, రాజహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడు. చేసి ఏమి బాముకుందాం అనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏమి చెబుతోంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితుల్ని చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదండి. ఆ శ్లోకం చెబుతాను విను. కులం, విత్తం, బలం, రూపం, రాజ్యం, దుర్గం, సుహృజనం దృష్ట్యా కన్నా ప్రధాత్వయ్య నన్యదా సుఖం మృచ్చతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమందితుడివి, నాకు మిత్రుడివి కనుక ఇంతగా హితువు చెబుతున్నాను. కటువుగా మాట్లాడాను అనుకోకు. నీ మేలు కోరిన వాణ్ణి వెళ్ళు, తీసుకురా నీ అమ్మాయిని. ఒక సుదర్శుని తప్ప ఎవరినైనా వరించమను. నాకు పేచీ లేదు, యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యుల, కులీనులు, బలీయులు, అన్నింటా అందరికీ సమవుజ్జులు. వాణ్ణి వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను. చూసుకో. యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు వచ్చాయి. ఒకవైపు అవమానం, మరొక వైపు బెదిరింపు. ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కింకర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురి స్వయంవరం అల్లరి అవుతుంది. రేపు తల ఎత్తుకు తిరిగేది ఎలా? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో, యుద్ధమే చెలరేగుతుందేమో, యుధజిత్తు అన్నంత చేస్తాడేమో. సుబాహుడు బంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాలు చెయ్యి ఆడటం లేదు. ఎవరిని సలహా అడగడానికి మనసొప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెబుతారు? యుధజిత్తు చివరికి 2 దారులు తెరిచి ఉంచాడు. సుదర్శుని తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే అపహారమో. మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యుధజిత్తు వైపు నిలుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటు దారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శుని తప్ప మరెవరిని వివాహమాడనని ఖచ్చితంగా చెబుతుంది. లేదంటే ప్రాణాన్ని వదిలేస్తానంటుంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేయను? దారి తన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్టు లేదు. నా ప్రాణాలకే ముప్పు వచ్చేట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుణ్ణి గండం గట్టెక్కించు అన్నాడు.